శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేరిట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము 10 ఆజ్ఞల ప్రాముఖ్యత అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుండి ధ్యానిస్తున్నాం. 10 ఆజ్ఞల ప్రాముఖ్యత. 10 ఆజ్ఞలకు ఏ విధమైన ప్రాధాన్యత ఉన్నది, దేనివలన అవి చాలా ప్రాముఖ్యం అనే విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ఈ దినాన్న ఇది 2వ ఎపిసోడు. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుండి నేర్చుకోబోతున్నాం. ఈ దినాన్న ప్రాముఖ్యంగా దేవుడు ఇచ్చిన మొదటి 4 ఆజ్ఞలు. దేవుడు ఆయన సొంత స్వరంతో చెప్పారు 10 ఆజ్ఞలు కూడా. ఈ దినాన్న 10 ఆజ్ఞలు కూడా మనం ముగించలేము కనుక మొదటి 4 ఆజ్ఞలను మనం ధ్యానిద్దాం. తర్వాత వచ్చే ఎపిసోడ్లో మిగిలిన ఆజ్ఞలు, తక్కిన వచ్చే ఎపిసోడ్లో ఇంకా మరికొన్ని విషయాలు 10 ఆజ్ఞల గురించి బైబిల్ గ్రంథంలో ఏమున్నావో వాటిని మనం నేర్చుకోబోతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రార్థన చేసుకుని ఈ యొక్క 2వ ఎపిసోడ్లో మనం కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాలు, మా సంఘాలు మీరు ప్రేమించి మాకు ఇస్తున్న గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. 10 ఆజ్ఞల యొక్క ప్రాముఖ్యతను బైబిల్ గ్రంథం నుండి మేము నేర్చుకుని దానిని మేము అనుసరిస్తూ మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా ఈ కడవరి కాల చివరి దినాల్లో మేము మీరు అక్కడ కొరకు సిద్ధపడి మేము మీకు మహిమకరమైన జీవితాలు జీవించే కృప దయచేయమని, ఈ వర్తమానాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో, ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో ప్రతి వారిని ప్రత్యేకంగా దీవించండి. మీరే మహిమ ఘనత పొందండి. ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. పరలోకపు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. దాని ద్వారా ఈ మర్మాలు మేము తెలుసుకొని మీకు యోగ్యమైన వారుగా జీవించే కృప దయచేయమని, మీరే ఆశీర్వదించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క కార్యక్రమము లేమెన్ మినిస్ట్రీస్ ద్వారా మనకు సమర్పించబడుచున్నది. ప్రియ సోదరి సోదరులారా, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు, దేవుడు అనుగ్రహించిన 10 ఆజ్ఞలు, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. కారణం ఏంటంటే దేవుడు ఇశ్రాయేలీయులకి అందరికీ కూడా బహిరంగంగా ఆయన సీనాయి పర్వతం నుంచి ప్రత్యక్షమయ్యి ఆయన సొంత స్వరంతో ఈ 10 ఆజ్ఞలు మొదట చెప్పి తర్వాత ఈ 10 ఆజ్ఞలను 2 రాతి పలకల మీద రాసిచ్చారు. ఎంత ప్రాముఖ్యమో చూడండి. ఎప్పుడు కూడా మానవ చరిత్రలో ముందు కానీ తర్వాత కానీ దేవుడు ప్రత్యక్షంగా ఇంతమందితో ఆయన మాట్లాడిన దాఖలాలు లేవు. దేవుడు ప్రవక్తలతో మాట్లాడారు, దర్శనాల ద్వారా, కళల ద్వారా. కానీ ఇంత ప్రత్యక్షంగా, దీన్నే మనం పబ్లిక్ ఈవెంట్ అంటున్నాం ఇంగ్లీష్లో. ఆ విధంగా పబ్లిక్గా అంటే అందరికీ కనపడేలాగా ఆయన యొక్క మహిమ, ఆయన స్వరూపం కాదు, ఆయన స్వరూపాన్ని చూపించలేదు, అందరికీ కూడా వినపడేలాగా పెద్ద స్వరంతో ప్రభువారు ఈ వాక్యాలు చెప్పారు. ఇది ఎప్పుడు జరిగింది అనగా, చారిత్రకారులు, బైబిల్ పండితులు మనకు చెప్పేది ఏమిటంటే క్రీస్తు పూర్వం 1450వ సంవత్సరంలో, అది యూదుల నెల సివాను అంటారు. సివాను అనగా ఇది 3వ నెల యూదుల క్యాలెండర్లో. దేవుడు ఈ రీతిగా మాట్లాడిన రోజు 3వ నెల 4వ దినం. 4వ దినాన్న ప్రభువారు ప్రజలందరికీ కూడా, ఇశ్రాయేలీయులందరికీ కూడా ప్రత్యక్షమయ్యి ఆయన స్వరంతో మాట్లాడారు. ఈ విధంగా ప్రభువారు ఇంతమంది ఇశ్రాయేలీయులు, ఎంతమంది? బైబిల్ పండితుల యొక్క ఉజ్జాయింపు ప్రకారంగా కనీసం 20 లక్షలు. కారణం, యుద్ధం చేసే యుద్ధశూరులే, యువకులే 6 లక్షల మంది. వారు కాకుండా పెద్దవారు, చిన్నవారు అనగా బాలురు, వృద్ధులు, స్త్రీలు, చిన్నపిల్లలు, ఆ బాలికలు, వారందరినీ లెక్క పెట్టుకున్నట్లయితే కనీసం 20 లక్షలకు దాటే కానీ ఇక ఏమాత్రం కూడా తక్కువ లేదు. అంతమందికి కూడా వినపడేలాగా ఆయన మాట్లాడారు. ప్రియ సోదరి సోదరులారా, ఎక్కడి నుంచి మాట్లాడారు ప్రభువారు? సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చారు ఆయన. ఆ సీనాయి పర్వతం ఎప్పుడైతే ప్రభువారు దిగి వచ్చారో ఆ సీనాయి పర్వతం అంతా కూడా పొగతో నిండిపోయింది. కొలిమిలో నుంచి వచ్చిన పొగ లాంటి దట్టమైన పొగ, దట్టమైన మేఘాలు, పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు. సీనాయి పర్వతం అంతా కూడా భూకంపం వచ్చినట్లుగా ఊగిపోయింది ఏకంగా. కారణం, ఆ దేవాతి దేవుడు ఆయన సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చారు కనుక. చూచారా, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం
ఎంత ఉన్నదో ఈ విషయాలు మనం నిర్గమకాండం 19 నిర్గమకాండం 19 ఈ విషయాలు మనం చదువుతున్నాం. ఎప్పుడైతే దేవుడు ఈ పర్వతం మీదకి, సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చారో ఆ పర్వతం అంతా కూడా కంపించిపోయింది ఏకంగా. దానిని చూసిన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయంతో ఇక వారు పరుగులు పెట్టేశారు ఏకంగా. అంత భయం వేసేసింది వారికి. పెద్ద పెద్ద ఉరుములు. ఎక్కడున్నది ఈ యొక్క సీనాయి పర్వతం ప్రస్తుతం అంటే? ఇంకా ఉన్నది భూమి మీద. ఈ సీనాయి పర్వతాన్ని మనం అధిరోహించాలంటే ఈజిప్ట్ గుండా కూడా వెళ్ళొచ్చు, లేకపోతే జోర్దాన్ అనే దేశం ఉంది, ఆ దేశం గుండా కూడా వెళ్ళి ఈ పర్వతాన్ని అధిరోహించవచ్చు. చాలా ఎత్తైన పర్వతం. అయితే దేవుడు ఈ రీతిగా ఇంత ప్రభావంతో, ఇంత శక్తితో, పెద్ద పెద్ద ఉరువులతో, మెరుపులతో దేనికి ప్రత్యక్షమయ్యారు ఆయన అనగా ఆయన యొక్క మహిమను కొంత చూపించడానికి. అంతా కాదు సుమా, దేవునికి ఉన్న మహిమ అంతా కూడా చూపించినట్లయితే, ఆయన శక్తి అంతా చూపించినట్లయితే, కాను దేవుడు సర్వశక్తి గలవాడు కనుక ఆయన శక్తి అంతా చూపించినట్లయితే ప్రజలు ఏకంగా ఆ భయంతో గతించిపోతారు ఏకంగా. కనుకనే దేవుడు దేనికి ప్రత్యక్షమయ్యారు? ఇంత ప్రభావంతో, ఇంత మహిమతో, ఇంత శబ్దంతో అనగా నిర్గమకాండం 20 నిర్గమకాండం 20 దాన్ని గమనించినట్లయితే మోషే గారు అన్నారు, నా ప్రజలారా మీరు భయపడొద్దు. దేవుడు ఈ రీతిగా మీకు ప్రత్యక్షం అవడానికి కారణం ఏంటంటే మిమ్మల్ని ఆయన పరీక్షించడానికి, మీరు ఆయన యొక్క మహిమ, ఆయన శక్తిని కొంత చూచి, అంతా కాదు సమ్మ ఆయన చూపిస్తా, కొంత శక్తే, దానిని చూచి ఆయన యందు మనకి భయభక్తులు కలకాలం ఉండాలని, దాని ద్వారా మనము పాపం చేయకుండా ఉంటారని, మీరు పాపం చేయకుండా ఉంటారని దేవుడు ఈ రీతిగా ఎంత మహిమతో, ఘనతతో ఆయన ప్రత్యక్షమయ్యారు అని సెలవిచ్చారు. నిర్గమకాండం 20 కనుక ఒక విషయాన్ని మనం గుర్తించాలా. ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క కోరిక ఏంటంటే మనము పాపం చేయకుండా ఉండేలాగా ఈ 10 ఆజ్ఞలు మనకి అనుగ్రహించారు. కనుక ఆ 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆయన మహిమను, ఆయన శక్తి ఎంత ఉందో కొంతైనా సరే వీరికి చూపిస్తే అప్పుడు వారికి తెలుస్తుంది, మా దేవుడు ఇంత గొప్పవాడు, మా దేవుడు ఇంత శక్తి గలవాడు, మా యొక్క దేవుణ్ణి మేము నిరంతరం కూడా, మేము జీవించినంతకాలం కూడా ఆయనకు విధేయులుగా ఉండాలా అని ఆ యొక్క నమ్మకం వస్తుంది, విశ్వాసం వస్తుంది అని ప్రభు ఆలోచించి, అని ప్రభు ఈ రీతిగా ఇశ్రాయేలు అందరికీ కూడా ఆయన ప్రత్యక్షమయ్యారు. నిర్గమకాండం 20 కూడా గమనించండి. నిర్గమకాండం 20 గమనించినట్లయితే ఎప్పుడైతే ప్రజలు ఆ మెరుపుల రూపంలో చూచారో, సీనాయి పర్వతం అంతా కూడా కంపించిపోతుందో, అప్పుడు వారందరూ కూడా ప్రజలు మోషే గారిని కోరారు, మోషే గారు మీరే మాతో మాట్లాడండి, దేవుడు చెప్పే మాటలన్నీ కూడా మీరు విని మాకు చెప్పండి. దేవుడు ఈ రీతిగా డైరెక్ట్గా నేరుగా మాతో మాట్లాడినట్లయితే మేము గతించిపోతాం, కనుక మీరే మాతో మాట్లాడండి అన్నారు. అనగా అంత పెద్ద సౌండ్ జన్మలో ఎప్పుడు కూడా వినలేదు. కానీ ఆ రోజుల్లో అంత పెద్ద పెద్ద సౌండ్ వచ్చే సౌండ్ బాక్సులు కానీ, ఆ యంత్రాలు కానీ, ఆ సాధనాలు ఆ దినాల్లో లేవు. అయితే దేవుని యొక్క స్వరం చాలా ఇక పెద్దగానమాట. ఈ రోజుల్లో ఉన్న అధునాతనమైన పెద్ద పెద్ద సౌండ్ వచ్చే సౌండ్ బాక్సులు ఎన్ని పెట్టినా సరే దానికంటే కూడా ఎక్కువగా ఆయన స్వరం వినబడ్డాది. దేవుడు ఆ రీతిగా మాట్లాడుతున్న సమయంలో అక్కడున్న ప్రజలు భయపడిపోయి నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోవటం ప్రారంభించారు. ఆదిలో అనగా ప్రారంభంలో మోషే గారు ప్రజలందరినీ తీసుకొచ్చి ఆ పర్వతం దగ్గరే నిలబెట్టారు. వారందరూ కూడా దగ్గర నిలబడ్డారు. కానీ ఎప్పుడైతే దేవుడు దిగొచ్చారో, పర్వతం అంతా కంపిస్తుందో, ఇక వారికి భయం వేసి వెనక్కి వెళ్ళిపోయారు, దూరంగా వెళ్ళిపోయారు. కారణం ఆ యొక్క దేవుని యొక్క మహిమ ప్రభావాన్ని కళ్ళారా వారు చూడలేకపోయారు. నిర్గమకాండం 20 గమనించినట్లయితే ఎప్పుడైతే ప్రజలు ఆ పెద్ద ఉరుముల శబ్దం, దట్టమైన మేఘాలు, కొలిమి లాంటి దట్టమైన పొగ చూచారో, వారు తర్వాత దేవుని యొక్క స్వరం పెద్ద బూరవలే, పెద్ద సౌండ్తో, పెద్ద శబ్దంతో దేవుడు మాట్లాడటం మొదలుపెట్టారు. వారు భయపడిపోయారు, వెనక్కి జరిగిపోయారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, అక్కడున్న ప్రజలందరూ కూడా, ఆ 20 లక్షలు దాటిన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎవరు కూడా సాకు చెప్పడానికి, నేను అక్కడ ఉన్నాను కానీ దూరంగా వెళ్ళిపోయాను, భయం వేసి నాకు వినపడలేదు ఆయన నాకు ఏమి కూడా వినపడలేదు ఆయన ఏం చెప్పారో అని సాకులు చెప్పడానికి అవకాశం లేదు.
వారు ఎంత దూరాన్ని ఉన్నా సరే వారి ప్రక్కనే వారి చెవిలోనే గట్టిగా చెప్పినట్లుగా అంత శబ్దంతో ఆ అద్భుతంతో వారి ప్రక్కనే ఉండి దేవుడు మాట్లాడినట్లుగా ఆ స్వరం అంత విపులంగా అంత క్లియర్గా వినబడ్డది వారికి. ఏం చెప్పారు దేవుడు? 10 ఆజ్ఞలను చెప్పారు, ఒకదాని తర్వాత ఒకటి. తర్వాత 2 రాతి పలకల మీద రాసిచ్చారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఇంత బహిరంగంగా ఈ 10 ఆజ్ఞలు ఇవ్వటానికి కారణం ఏంటంటే ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఉన్న విషయాలు ప్రవక్తల చేత రాయించారు. సొంత స్వరంతో సొంత మాటలతో చెప్పి తర్వాత వాటిని రాయించి ఇచ్చారు. కనుక ఎప్పుడు కూడా దేవుడు ఇటువంటి పని ఇంక దేని విషయంలో చేయలేదు. 10 ఆజ్ఞలు మాత్రమే. 10 ఆజ్ఞలను ఆయన నోటి మాటతో చెప్పారు మొదటి నుంచి చివరి వరకు. తర్వాత వాటి అన్నింటినీ కూడా 2 రాతి పలకల మీద తర్వాత రాసిచ్చారు. వాటిని కూడా నేర్చుకుందాం రాబోయే ఎపిసోడ్లో. కనుక ఇవి చాలా ప్రాముఖ్యమైనవి కనుక ఆయన తన సొంత స్వరంతో చెప్పారు, తన సొంత చేతితో రాసిచ్చారు తర్వాత. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అయితే ప్రియ సోదరి సోదరులారా, ప్రభు ఏమన్నారో చూడండి. వారితోటి ప్రభు సింహాసనసీనుడై ఏమని సెలవిచ్చారు? నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి 11 వచనాలని ప్రార్థనాపూర్వకంగా ఈ దినాన్ని చదవండి 3 సార్లు. నిర్గమకాండం 20వ అధ్యాయం 2వ వచనంలో ప్రభువారు అన్నారు, నేను మీ దేవుడినైన యెహోవాను. మీ దేవుడినైన యెహోవాను. కారణమేంటి? ఇశ్రాయేలీలు ఈజిప్ట్లో బానిసలుగా 400 సంవత్సరాలకు పైగా ఉన్నారు. అక్కడ అనేకమైన దేవుళ్ళు దేవతలు గురించి విన్నారు, ఆ ప్రజలు పూజించడం కూడా చూశారు. కనుక వారికి ఏ విధమైన కన్ఫ్యూషన్ రాకుండా, ఏ విధమైన గలిబిలి తికమక వారి మనసుల్లో రాకుండా ఆయన ఎవరో చెప్పేశారు, నేను మీ దేవుడైన యెహోవాను అని చెప్పారు. వారిని ప్రభువారు ఆయన యొక్క శక్తి చేత ఆయన ఇశ్రాయేలీలందరినీ కూడా ఈజిప్ట్ నుండి విడిపించారు. ఈజిప్ట్ ఆ దినాల్లో చాలా బలమైన దేశం, బలమైన సైన్యం వారికి ఉండేది. వారి యొక్క బలమైన సైన్యం నుంచి దేవుడు వీరికి సునాయాసంగా ఏ విధమైన యుద్ధం చేయకుండానే విడుదల ఇచ్చేశారు. చూచారా ప్రియ సోదరి సోదరులారా? కనుక ప్రభు ఏమంటున్నారు, నేను మిమ్మల్ని ఐగుప్తు యొక్క దాసత్వం నుంచి విడిపించాను. ఈ రోజుల్లో మనకి ఈజిప్ట్ అంటేనే బాగా తెలుస్తుంది, అందుకని ఐగుప్తు అనే మాట నేను వాడలేదు. నేను మిమ్మల్ని ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించాను. ఏం చేశారు దాసత్వం మీరు? పురుషులందరూ కూడా ప్రతిదినం కూడా అక్కడ రాజుగారికి ఇటుకలు చేయాల. ఏదో ఆడతా పాడతా చేయటం కాదు, ఖచ్చితంగా ఇటుకలు చేయాలి రోజుకి. తర్వాత ఇశ్రాయేలీ స్త్రీలందరూ కూడా ఆ ఈజిప్ట్ వారి యొక్క గృహాల్లో వారికి సేవలు చేయాల, వారు పొలం పనులు చేయాల, వారు పశువుల్ని కాయాల. ఇవన్నీ కూడా ఇశ్రాయేలీలే చేశారు. కనుక వారు బానిసలుగా ఉన్నారు, రోజంతా కూడా ఇటుకలు చేయాలా. ప్రభు అంటున్నారు, మిమ్మల్ని నేను ఆ ఈజిప్ట్ యొక్క బానిసత్వం నుంచి విడిపించాను అంటున్నారు. నిజమే, వారికి బాగా జ్ఞాపకం ఉన్నది. కొన్ని దినాల క్రిందట మనం అందరం కూడా రోజు కూడా ఉదయాన్నే లేచి రోజంతా కూడా అంత ఎండలో కూడా ఇటుకలు చేయాలి. లేకపోయినట్లయితే మనల్ని హింసించేవారు, మనల్ని కొట్టేసేవారు. కనుక దేవుడు ఈ బానిసత్వం నుంచి విడిపించారు మనల్ని. కనుక ప్రభు అన్నారు, మీరు నాకు లోబడి ఉండండి, మీరు నాకు లోబడి ఉండండి, మీరు నన్ను నమ్మండి, నన్నే మీరు ఆరాధన చేయండి అన్నారు ప్రభువారు. దీన్నే బైబిల్ పండితులు ఏమంటున్నారంటే సూజర్నిటీ ట్రీటీ అంటున్నారు. సూజర్నిటీ ట్రీటీ అంటే ఒక రాజుగారు తన సేవకుడితో చేసే ఒక వడంబడిక. లేకపోయినట్లయితే ఒక పెద్ద భూస్వామి, ఎక్కువ భూమి ఉన్న ఆ భూస్వామి, కొన్ని ప్రాంతాల్లో రైతులు అంటున్నారు వారిని, కొన్ని ప్రాంతాల్లో జమీందారులు అంటున్నారు, ఏ పేరుతో పిలిచినప్పటికీ ఎక్కువ భూమి ఉన్న ఆ గ్రామంలో ఉన్న ఒక వ్యక్తితో ఆ గ్రామంలో ఉన్న ఏమీ లేని నిరుపేద వెళ్ళి ఆయనతో ఒక ఒప్పందం చేసుకోవటాన్ని సూజర్నిటీ ట్రీటీ అంటున్నారు. అలాగే దేవుడు విశ్వంతటికి కూడా సృష్టికర్త. ఈ లోకమే కాదు, ఇలాంటి లోకాలు అనేకమైన లోకాలు ఉన్నాయి, వాటన్నిటినీ కూడా సృష్టించిన వారు దేవుడు. ఆయనే మనం యేసు ప్రభు అంటున్నాం క్రొత్త నిబంధనలో. పాత నిబంధనలో యెహోవా అన్నారు, ఆయనే సృష్టించారు. కనుక అంతటి సృష్టికర్త ఆయన నోటి మాటతో సమస్యను కూడా సృష్టించారు. అంత గొప్ప దేవుడు ఎవరితో ఒడంబడిక చేస్తున్నారు, ఎవరితో ఒప్పందం చేస్తున్నారు? ఇశ్రాయేలీలు. కొద్ది దినాల వరకు బానిసలుగా ఉన్నారు వారు, వారిని విడిపించారు. విడిపించి వాగ్దానం చేశారు వారితో, నేను మీ దేవుడిగా ఉంటాను, మీరు నా ప్రజలై ఉండండి నేను వాగ్దానం చేశారు. నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనం గమనించినట్లయితే, నేను మిమ్మల్ని ఈజిప్ట్ దాసత్వం నుంచి బయటికి తీసుకొచ్చాను కనుక
మీరు ఇక ఏ దేవుణ్ణి నమ్మవద్దు, ఏ దేవుణ్ణి పూజించవద్దు, మీరు నన్ను మాత్రమే నమ్మండి, నన్ను మాత్రమే పూజించండి. అనగా మీరు యెహోవాను తప్ప ఇక ఏ దేవుణ్ణి కానీ దేవతను కానీ పూజించవద్దు అని చెప్పారు. అప్పుడు వారికి అదెంతో అర్థవంతంగా ఉంది. కారణం అంతకాలం 400 సంవత్సరాలు వారు బానిసత్వంలో, వెట్టి చాకరీ అంటాం మన భాషలో, ఇంగ్లీష్లో బాండెడ్ లేబర్ అంటున్నారు. అలాంటి వెట్టి చాకరీ చేసి అష్ట కష్టాలు పడిన వీరిని ఎవరు విడిపించలేకపోయారు. ఎవరు విడిపించారు ఆయన శక్తితో? యెహోవా దేవుడు. ఆయనే నూతన నిబంధనలో మనం యేసు ప్రభు అంటున్నాం. కనుక మనల్ని ఈ దేవుడే విడిపించారు కనుక ఆ దేవుణ్ణే మనం పూజించాలా, ఆ దేవుణ్ణే మనం ఆరాధించాలా అన్నది వారు అర్థం చేసుకున్నారు. ప్రభు కూడా అదే చెప్పారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆ దినాల్లో ఎవరైనా సరే ఒక భూస్వామి లేకపోయినట్లయితే ఒక రాజుగారు ఒక సామాన్యుడితో ఒక ఒడంబడిక, ఒక ఒప్పందం చేసుకున్నట్లయితే వారు చెప్పేవారట. ఏమని? వారు కొన్ని నిబంధనలు పెట్టేవారు. నేను నీకు ఏమీ లేకపోయినప్పటికీ, నువ్వు సామాన్యుడు అయినప్పటికీ, నిరుపేద అయినప్పటికీ నీతో నేను ఒడంబడిక చేస్తున్నాను కనుక నేను పెట్టే ఆ యొక్క నియమ నిబంధనలన్నీ కూడా నువ్వు అనుసరించాలా. నన్ను విడిచి ఇంకెక్కడికి కూడా ఎవరి దగ్గరికి కూడా పనికి వెళ్ళకూడదు, నా దగ్గరే పని చెయ్యాలా. ఒకవేళ నన్ను విడిచి ఇంకెక్కడికైనా వెళ్ళినట్లయితే నీవు ఇక నేను నిన్ను కాపాడను, నీకు నేను ఏ రీతిగా సహాయం చేయను అని కొన్ని నియమ నిబంధనలు పెట్టేవారు. ఇంగ్లీష్లో రూల్స్ అంటున్నాం మనం, వాటిని మనం నిబంధనలు అంటున్నాం, కమాండ్మెంట్స్ అంటున్నాం ఇంగ్లీష్లో. కనుక ఆ దినాలు ఆ విధంగా చేసేవారు. ఇక్కడ దేవుడు కూడా ఏం చేశారు? మిమ్మల్ని విడిపించాను కనుక, ఈజిప్ట్ యొక్క దాసత్వం నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను కనుక నేను చెప్పే ఈ యొక్క ఆజ్ఞలను మీరు పాటించాలా. ఇవి పాటించినట్లయితే నేను మీ దేవుడిగా ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. మీ అవసరాలన్నీ కూడా, ఆధ్యాత్మిక అవసరాలు, శారీరక అవసరాలు కూడా నేను చూసుకుంటాను, నేను నడిపిస్తాను. కారణం అంతవరకు కూడా వారు అనుభవించారు. వారు ఎర్ర సముద్రాన్నే దేవుడు పాయలుగా చేసేసి ఆరణ్యాలు ఇచ్చి వారు నడిపించారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, వారికి ఎంతో చక్కని అనుభవం ఉన్నది. దాంతోపాటు ఈ సీనాయి పర్వతం దగ్గరికి వచ్చేటప్పటికి వారికి ఏ విధమైన ఇక ఆహారం లేదు. అది అరణ్యం కనుక అరణ్యంలో ఇంక ఏది దొరకదు కొనుక్కోవటానికి. దేవుడు వారికి ప్రతిరోజు కూడా తినటానికి దేవదూతల ఆహారాన్ని, మన్నాన్ని రోజు ఇస్తూనే ఉన్నారు. కనుక వారికి ఉన్న ఆ నమ్మకం ఏమిటంటే, వారికి కలిగిన భరోసా ఏమిటంటే, దేవుడు మాకు ఆహారం ఇస్తున్నారు, మమ్మల్ని ఈ యొక్క ఈజిప్ట్ యొక్క బానిసత్వం నుంచి తప్పించారు, దానితో పాటు మాకు మంచినీరు లేనప్పుడు మంచినీరు ఇస్తున్నారు ఆయన బండలో నుంచి అని వారికి బాగా భరోసా కలిగింది, నమ్మకం కలిగింది. ఈ దేవుడే మమ్మల్ని కాపాడగలడు, ఈ దేవుడే మమ్మల్ని ఆదుకోగలడు అనే నమ్మకం కలిగింది. కనుకనే ప్రభువారు అన్నారు, నేను తప్ప ఇక ఏ దేవుణ్ణి మీరు పూజింపవద్దు. ఏ దేవుడు కూడా మిమ్మల్ని ఈజిప్ట్ యొక్క బానిసత్వం నుంచి విడిపించలేదు, నేనే విడిపించాను, నేనే మిమ్మల్ని విడిపించాను, కనుక మీరే నన్ను పూజించండి అని చెప్పారు. కనుక ఇది వినటానికి కూడా చాలా చక్కగా ఉంది. అయితే ప్రభువారు ఏమన్నారు వీరితోటి? మీరు ఇక దేనికి సాష్టాంగ పడవద్దు, దేనికి కూడా మీరు పూజలు చేయొద్దు. అది ఆకాశంలో ఉండే సూర్యుడైనా, చంద్రుడైనా, నక్షత్రాలైనా, ఈ భూమి మీద ఉండే ఆ యొక్క చెట్లైనా, పర్వతాలైనా, నదులైనా, ఈ భూమి మీద నివసించే జంతువులైనా, పక్షులైనా, దేనిని మీరు పూజించవద్దు అని చెప్పారు. నీటిలో నివసించే చేపలు కానీ, కప్పలు కానీ, తాబేళ్లు కానీ, ఇక నీటిలో ఉండే ఏ జీవరాశి అయినా సరే వాటిని కూడా మీరు పూజింపవద్దు. ఎవరిని పూజించాలా? యెహోవా దేవుని మాత్రమే, ఆయనే మీరు పూజించాలా. కారణం సమస్తాన్ని కూడా సృష్టించిన వారు ఆయన. దేన్ని సృష్టించారు? ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తాన్ని కూడా సృష్టించిన వారు దేవుడు. ఆయనే సృష్టించారు కనుక ఆయన మాత్రమే పూజించాలా. ఈ యొక్క సృష్టిని పూజించరాదు అని ప్రభు చెప్పారు. ఇది మొదటి ఆజ్ఞ. యెహోవా దేవుని తప్ప ఇంకెవరిని పూజించకూడదు. యెహోవా దేవుని పాత నిబంధనలో యెహోవా దేవుడు అన్నారు, క్రొత్త నిబంధనలో ఆయనే యేసు ప్రభు అన్నారు. ఇంకెవరిని పూజించకూడదు. తర్వాత రెండవ ఆజ్ఞ, మీరు దేనికి కూడా విగ్రహాలు చెయ్యవద్దు. అది యేసు ప్రభు అయినా, ఆయన తల్లి అయిన మరి అయినా, ఇక ఎవరికి కూడా, ఎంత పెద్ద భక్తుడైనా సరే, ప్రవక్త అయినా సరే, అపోస్తులైనా సరే, ఎవరికి కూడా, యేసు ప్రభువు కూడా మీరు విగ్రహాలు చేయవద్దు. దేనికి విగ్రహాలు చేయవద్దు మీరు. కనుకనే దేవుడు ఆ సీనాయి పర్వతం మీద ప్రత్యక్షమైనప్పుడు ప్రభు ఎంతో ఆయన ఖచ్చితంగా శాసించారు. మోషేతో చెప్పారు, మోషే ఎవరు కూడా ఈ పర్వతం మీదకి ఎక్కకూడదు, వారు ఎక్కినట్లయితే వారు చనిపోతారు.
రెండవదిగా ఎవరు కూడా నా యొక్క నిజస్వరూపాన్ని చూడటానికి వీల్లేదు. కారణం ఏంటి? ఏదో దినాన్న ఒకవేళ సాతాను వీరిని ప్రేరేపించి ఆ దినాన్ని దేవుడిని చూశారు కదా, ఆ రీతిగా మీరు ఒక విగ్రహాన్ని చేసేయండి. ఒక చెక్కతోటో, ఒక రాతితోటో, ఒక బంగారంతోటో, వెండితోటో చేసేయండి అని వారిని ప్రోత్సహిస్తాడేమని దేవుడు దట్టమైన పొగలో, దట్టమైన మేఘాల్లో ప్రత్యక్షమయ్యారు. ఆయన స్వరూపాన్ని ఎవరు కూడా కళ్ళారా చూడలేదు, మోషే గారు తప్ప. మోషే గారు కూడా ఆయన మహిమనే చూచారు. ఈ విషయాన్ని నిర్గమకాండం 20:4 మీరు దేనికి కూడా విగ్రహాలు చెయ్యవద్దు, వాటికి సాగిలపడవద్దు, వాటికి పూజింపవద్దు అని ప్రభువారు శాసించారు. అయితే మరొక విషయం ఉన్నది, ఇది రెండవ ఆజ్ఞ. దేనికి విగ్రహాలు చేయకూడదు, మన దేవునికి కూడా విగ్రహం చేయకూడదు. కారణం, దేవుడు అంత గొప్ప వ్యక్తి, సర్వశక్తి గల వ్యక్తిని ఒక చిన్న రాయితో, చిన్న చెక్కతో, లేకపోతే కాస్త బంగారంతో, వెండితో ఆయన్ని చేసి ఆయన మహిమ, ఆయన శక్తిని మనం చూపించగలమా? లేనే లేదు. కనుక ప్రభువారు ఎంతో విపులంగా చెప్పారు, మీరు ఏ విధంగా విగ్రహాలు చేయవద్దు అని. మూడవ ఆజ్ఞ, ప్రభు అన్నారు, మీరు నా నామమును వ్యర్థంగా ఉచ్చరింపవద్దు. అనేక సందర్భాల్లో విశ్వాసులు కూడా ఏదో పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు ఏం చేస్తున్నారు? ఏదో రీతిగా తప్పించుకోవటానికి, ఆ తప్పు నుంచి, ఆ పాపం నుంచి ఏదో రీతిగా దానిలోంచి బయటపడటానికి వారు ప్రమాణాలు చేస్తున్నారు, వాగ్దానాలు చేస్తున్నారు, లేదా ఒట్టు పెట్టుకుంటున్నారు. ప్రియ సోదరులారా, కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఏమంటాం? నేను బైబిల్ మీద ప్రమాణం చేస్తున్నాను, బైబిల్ మీద ఒట్టేస్తున్నాను. కొంతమంది అంటారు, నేను సిలువ మీద ఒట్టేసి చెప్తున్నాను, సిలువ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను చేయలేదు ఈ తప్పును, ఈ పొరపాటు నేను చేయలేదు, ఈ దొంగతనం నేను చేయలేదు అన్నట్టుగా వారు బుకాయిస్తున్నారు. ఆ విధంగా చేయటం వల్ల దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా మనం ఉచ్చరిస్తున్నాం. కనుక మూడవ ఆజ్ఞ ప్రభు చెప్పింది ఏంటంటే, దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా మీరు వాడవద్దు. మూడవ ఆజ్ఞలో మనకు చెప్పారు. నిర్గమకాండం 20:7 చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత విపులంగా ఈ విషయాలు తెలియజేస్తున్నారో. నాలుగవ ఆజ్ఞ ప్రభు అన్నారు, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము అన్నారు. మనందరికీ కూడా తెలిసిన రీతిగా ఇక విశ్రాంతి దినము అనగా వారంలో 7వ దినాన్ని విశ్రాంతి దినమని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. ఆ విశ్రాంతి దినాన్న మీరు ఏ పని చేయొద్దు. మానవులుగా మనం పనులు చేసుకోవటానికి 6 దినాలు ఉన్నాయి. మొదటి 6 దినాలు మన పనులు చేసుకోవటానికి, అనగా మన జీవితం కొనసాగటానికి ఏదో పని చేసుకోవాలా. ఉదాహరణకు పొలం దున్నుకోవటం, లేకపోతే నాట్లు వేసుకోవటం, లేకపోయినట్లయితే మన వస్త్రాలు మనం ఉతుక్కోవటం, ఒక ఇల్లు కట్టుకోవటం, ఒక వ్యాపారం చేసుకోవటం, ఒక వ్యవసాయం చేసుకోవటం, ఒక ఉద్యోగం చేసుకోవటం, ఏదో చేయాలా. మన యొక్క జీవితం గడవాలంటే ఏదో పని చేయాలా. ఖాళీగా కూర్చుంటే జీవితం గడవదు చాలామందికి. అయితే మీరు ఏ పని చేసినా సరే, అనగా మీరు వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, ఒక వృత్తి ప్రకారంగా ఏదైనా పని చేసినప్పటికీ చేసుకోండి, 6 దినాలు చేయండి. అయితే దేవునికి అపకీర్తి తెచ్చే ఆ పనులు, వ్యాపారాలు చేయవద్దు. ఏ విషయాలు దేవునికి అపకీర్తి తెస్తాయి? ఈ దినాల్లో మాదక ద్రవ్యాలు చేయటం, వాటిని అమ్మటం, లేకపోయినట్లయితే ప్రజలందరికీ కూడా ఆరోగ్యానికి హానికరమైన ఈ యొక్క సారాయిని చేయటం, అమ్మటం. ఇలాగా ప్రజలకి కీడు కలిగించే పనులు కాదు మనం చేయవలసింది. ప్రజలకు మేలు కలిగే పనులు చేయాలా, ప్రజలకు క్షేమకరమైన పనులు చేసుకోవాలా, ప్రజలకి మేలుకరమైన ఉద్యోగాలు చేసుకోవాలా. కనుక అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వ్యవసాయమైనా అది మంచిది మనం చేయాలా. అంతేగాని ప్రజలకు కీడు కలిగించేవి ఏది కూడా మనం పండించకూడదు. ఈ విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి విశ్వాసులుగా. అవి ఎన్ని దినాలు చేసుకోవచ్చు? 6 దినాలు చేసుకోండి. దేవుడే చెప్పారు 4వ ఆజ్ఞలు. చూడండి, నిర్గమకాండం 20:8-11 వాక్య భాగంలో 4వ ఆజ్ఞ. నిర్గమకాండం 20:9 ఈ యొక్క విషయం చెప్పబడింది. 6 దినాలు కష్టపడి పని చేయాలా, అంతేగాని సుఖపడి ఏమీ కూడా ఖాళీగా ఉండదు సుమా. సోమరులుగా మనం ఉండకూడదు, కష్టపడి పని చేయాలా. దేవుడు కూడా ఆ విధంగానే 6 దినాలు కూడా సృష్టించారు. కనుక కష్టపడి నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావో, వ్యాపారం చేస్తున్నావో, వ్యవసాయం చేస్తున్నావో అవన్నీ కూడా మనం 6 దినాలు చేయాలి. 7వ దినం, 6 దినాలు అయిపోయిన తర్వాత వచ్చేది 7వ దినం. 7వ దినము దేవునికి విశ్రాంతి దినము. దేవునికి విశ్రాంతి దినము. కనుకనే యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన జీవితకాలం అంతా కూడా ఆయనకి ఊహొచ్చిన కాడి నుంచి ఆయన బాప్తిసం పొందే వరకు కూడా ఆయన నివసించిన గ్రామము నజరేతు గ్రామము. ఆ యొక్క నజరేతు గ్రామంలో ఆయన సమాజ మందిరం అంటున్నాం మన భాషలో, ఇంగ్లీష్లో సినగోగ్ అంటారు, అనగా ఆరాధన చేసే స్థలం అనమాట. అక్కడికి ఆ ఆరాధనకు యేసుప్రభు వారు ఆ నజరేతు గ్రామంలో
వాడుక చొప్పున అనగా క్రమంగా అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళటం కాదు సుమా, ప్రతి విశ్రాంతి దినమున వాడుక చొప్పున, ఇంగ్లీష్లో అకార్డింగ్ టు హిస్ కస్టమ్ అన్నారు, ఆయన వెళ్ళారు, ఆరాధన చేశారు. కారణం ఏంటి? ఈ విషయాలు మనం లూకాసువార్త 4:16 చదువుతున్నాం. ఆయన వెళ్ళి సమాజ మందిరంలో ఆయన వాక్యం చదివినట్లుగా. అయితే ప్రియ సోదరి సోదరుడా, యేసుప్రభు వారు ఈ విధంగా ఎందుకు చేశారు అంటే నిర్గమకాండం 20:10, నిర్గమకాండం 20:10 7వ దినము అది విశ్రాంతి దినం, దాన్ని సబ్బాతు దినం అన్నారు. ఆ దినాన్న ఎవరు కూడా ఏ పని చేయకూడదు. ప్రభువారు అన్నారు, నీ కుమారుడైనా నీ కుమార్తె అయినా, నీ యొక్క సేవకులైనా, నీ దాసులైనా దాసీలైనా, అనగా స్త్రీలైనా పురుషులైనా, నీ పొలంలో పనిచేసేవారు వారు కూడా పని చేయకూడదు. నీ యొక్క పశువులు కూడా పని చేయకూడదు. నీ దగ్గర ఉన్న ఎద్దులు గాడిదలు, ఆ రోజులు అవే కదా పొలం పని చేసేవి, అవి కూడా పని చేయటానికి వీల్లేదు. వాటికి కూడా విశ్రాంతి కావాలా. చూడండి, దేవుడు సమస్తాన్ని కూడా 6 దినాల్లో సృష్టించేశారు. ఆదికాండం 1వ అధ్యాయం చదివి చూడండి ప్రార్థనాపూర్వకంగా. 6 దినాల్లో సమస్తాన్ని సృష్టించేశారు ఆయన. అయితే ఆదికాండం 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో 7వ దినాన్న ఆయన విశ్రమించారు, ఆ దినాన్న ఆయన పరిశుద్ధపరిచారు, ఆ దినాన్న ఆశీర్వదించారు. ఈ విషయాన్ని నిర్గమకాండం 20:11 గమనించినట్లయితే ప్రభువారు అంటున్నారు, 6 దినాల్లో నేను సమస్తాన్ని సృష్టించాను, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తాన్ని సృష్టించాను, 7వ దినాన్న నేను విశ్రమించాను. కనుక 7వ దినం విశ్రాంతి దినము, ఆరాధించవలసిన దినము. దాంతోపాటు ప్రభువారు ఆ దినాన్ని ఆశీర్వదించానంటున్నారు, ప్రత్యేకపరిచానంటున్నారు. ప్రియ సోదరి సోదరులారా, తక్కిన 6 దినాలను ఎప్పుడు కూడా దేవుడు ఈ దినాన్ని నేను ఆశీర్వదించాను ప్రత్యేకపరిచానని చెప్పలేదు. కానీ ఇక్కడ 7వ దినాన్ని ఆశీర్వదించానన్నారు, ప్రత్యేకపరిచానన్నారు, పరిశుద్ధపరిచానన్నారు. అనగా 7వ దినం పరిశుద్ధమైన సమయము, ఆరాధించవలసిన సమయము. ప్రభు అన్నారు కదా, యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక మాదిరి చూపించారు, ఆయనే విశ్రాంతి, ఆయనే ఆరాధన చేశారు. అయితే మోషే గారికి దేవుడు ఈ విషయాలన్నీ కూడా తర్వాత 2 రాతి పలకల మీద రాసిచ్చారు. 2 ఎందుకు రాశారు? ఒకదాని మీద రాయొచ్చు కదా అనుకోవచ్చు. బైబిల్ పండితులు అనేది ఏంటంటే మొదటి రాయి మీద మొదటి 4 ఆజ్ఞలు రాసిచ్చారు. మొదటి 4 ఆజ్ఞలు కూడా దేవునికి సంబంధించినవి. మిగిలిన 2వ రాయి మీద 5వ ఆజ్ఞ నుంచి 10వ ఆజ్ఞ వరకు అవి మానవులకు సంబంధించినవి, మానవులకు సంబంధించినవి. కనుక మొదటి 4 ఆజ్ఞలు కూడా దేవునికి సంబంధించినవి కనుక వాటిని దేవుడు రాశారు. కనుకనే ఈ యొక్క మొదటి 4 ఆజ్ఞలను కూడా ఒక బ్రిడ్జ్ లాగా, మానవులకు దేవునికి ఒక అనుసంధానం చేసే ఒక బ్రిడ్జ్ అనమాట. అంటే ఒక వంతెనలాగా ఉన్నదన్నమాట. కనుక ఎప్పుడైతే మనం విశ్రాంతి దినాన్ని యేసు ప్రభు చేసినట్లుగానే మనం కూడా ఆరాధించినట్లయితే, ఈ లోకం ఈనాడు చాలా విచారం ఏంటంటే క్రైస్తవ లోకం విశ్రాంతి దినాన్ని మర్చిపోయి వారికి అనుకూలంగా ఉన్న దినాన్ని ఆరాధిస్తున్నారు. దేవుడు చెప్పినది 6 దినాలు నువ్వు పని చేసుకో, 7వ దినం అంటే మనకి ఇష్టం వచ్చిన 7వ దినం కాదు, మనం పెట్టుకున్న 7వ దినం కాదు, ఆయన పెట్టిన 7వ దినం. దాన్ని బైబిల్ గ్రంథం విశ్రాంతి దినం అని, లేకపోయినట్లయితే హిబ్రూ భాషలో షాబాత్ అని, శాబత్ అని తర్జుమా చేశారు. ఆ విధంగా చెప్తున్నారు. దానిలో మనం ఆరాధించాలా. అలా చేసినట్లయితే దేవుని ఆశీర్వాదం. దానిని యేసుప్రభు చేశారు. తర్వాత కాలంలో పౌలు గారు కూడా దాన్ని కొనసాగించారు. పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్నప్పుడు అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 4 నుంచి 11 వరకు చదవండి. అక్కడ సంవత్సరంన్నర ఉన్నారు. ఈ సంవత్సరంన్నర కూడా అనగా ఆయన 18 నెలలు ఉన్నారు ఏకంగా అక్కడ. ఈ 18 నెలలు కూడా ఆయన విశ్రాంతి దినాన్న ఆరాధన పెట్టి కొనసాగించినట్లుగా వాక్యం మనకి బోధిస్తుంది. అయితే అలా ఆ విధంగా మనం చేయటం వల్ల ఈ కడవరకాల చివరి దినాల్లో కూడా మనకి ఆశీర్వాదం. కారణం ఏమిటి? మనకు చెప్పబడ్డది ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, మీరు నా మాటలు శ్రద్ధగా విని నా ఆజ్ఞలన్నింటిని కూడా మీరు తూచా తప్పకుండా పాటించినట్లయితే మీరు ఉన్న జనాంగాలందరికంటే కూడా, అనగా అన్ని దేశాల కంటే కూడా మిన్నగా ఉంటారు, మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు అని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 13-14 వచనంలో ప్రభువు చెప్పారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ 4 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి. తక్కిన ఆజ్ఞలు కూడా ప్రాముఖ్యమైనవి. వాటిని వచ్చే కార్యక్రమంలో మనం నేర్చుకోబోతున్నాం. వచ్చే ఎపిసోడ్లో మానవులకు మధ్య ఉండే సంబంధం. కనుక ఇది నీ నిర్ణయం అయినట్లయితే నన్ను కూడా దేవుడు పాపపు బానిసత్వం నుంచి, సాతాను బానిసత్వం నుంచి నన్ను విడిపించారు. ఆ దినాల్లో ఇశ్రాయేలును ఈజిప్ట్ యొక్క బానిసత్వం నుంచి విడిపించారు. మనల్ని ఇప్పుడు పాపం యొక్క బానిసత్వం నుంచి విడిపించి ఆయన కుమార్తెలుగా చేశారు. అది నీ నిర్ణయం అయితే నాతో ఏకీవించండి. ప్రార్థించి ఇక 2వ ఎపిసోడ్ ముగిస్తాను. వచ్చే విషయాలు
వచ్చే ఎపిసోడ్లో నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మేము కూడా మీకు లోబడి మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా మీ 10 ఆజ్ఞలు పాటిస్తూ మీరు రాకడ కొరకు సిద్ధపడే కృప దయచేయవలసిందని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని పరిచయం ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.